విశాఖ జిల్లాలో భూముల రికార్డులకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఫిర్యాదుదారులు కలెక్టరేట్లో మొరపెట్టుకుంటున్నారు. ఆక్రమణలు, రికార్డుల తారుమారు వంటి అంశాలపైన ఫిర్యాదులు చేస్తున్నారు. 15వ తేదీన రెవెన్యూ, భూముల రికార్డులకు సంబంధించి బహిరంగ విచారణ ఉంటుందని తొలుత రెవెన్యూ మంత్రి ప్రకటించడం వల్ల గురువారం రోజున పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. భూముల అక్రమాల గోల విశాఖ జిల్లాను వీడ్డం లేదు. పెద్ద ఎత్తున భూ రికార్డులు తారుమారు అయ్యాయని గుర్తించడం ప్రజల్లో గుబులు రేపుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగం భరోసా ఇస్తున్నా సామాన్య ప్రజలు మాత్రం సమాధాన పడ్డం లేదు. తమ భూమి రికార్డులెంత భద్రంగా ఉన్నాయన్నది స్వయంగా నిర్ధారించుకునేందుకు వారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీ ఇస్తున్నారు. విశాఖలో భూముల రికార్డుల తారుమారు, భూముల ఆక్రమణల ఫిర్యాదులపై బహిరంగ విచారణ జరుగుతుందని ముందు రెవెన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి ప్రకటించారు. ముఖ్యమంత్రి సిట్ వేసిన తర్వాత అది రద్దయిందని తెలియని ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వచ్చారు. వీరి నుంచి ఫిర్యాదులను జిల్లా సంయుక్త కలెక్టర్ సృజన స్వీకరించి పరిశీలిస్తామని వారికి సమాధానమిచ్చారు. తమ ఫిర్యాదులను లోతుగా పరిశీలించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మా పంచాయతీ ల్యాండ్ గత 83లో కాలనీ కాలనీకి ఇచ్చారు. ఈబీసీ కాలనీకి ఒకళ్ళ తప్పల నాగేశ్వరరావు గారని అన్నవరం విలేజ్ అయింది, కోటపట్ల మండలం. ఆయన వచ్చి మా మీద దౌర్జన్యంగా కబ్జా చేశారు. ఆల్రెడీ వాళ్ళు పాకలు కూడా కట్టారు. దాని మీద ఆన్లైన్ ఉందనేసి మా ల్యాండ్ మీరు కబ్జా చేశారు పంచాయతీ వాళ్ళు అని కలెక్టర్ గారితో దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. మా పాప నిమిత్తం 2.5 సెంటు స్థలం తీసుకున్నామండి 2010లో. తగరపలస అండి, చిట్టివలస ఆదర్శ నగర్లో తీసుకున్నామండి. ఇలాగ మాతో పాటు ఒక 50-60 మంది 2 సెంటు, 3 సెంటు, 5 సెంటు, 4 సెంటు ఇలాగా ఇళ్ల స్థలం కోసం తీసుకున్నారు. ఇందులో ఎక్కువ భాగంగా మిలిటరీ వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, గత సంవత్సరము ఎవరో వచ్చేసి ఇది మా భూమి, మీరెందుకు వచ్చారు అనేటువంటి దీని మీద వాళ్ళు ఇచ్చేశారు, రౌడీలను తీసుకొచ్చి ఇచ్చేశారండి. ఇల్లు కట్టుకోవటం కోసం అని కొనుక్కున్నటువంటి భూమిని వాళ్ళు ఇది మాది అంటే మేము చాలా బాధపడి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ ఇచ్చేసామండి. మా పాప కోసం 4 సెంట్లు తీసుకున్నాం. ఆదర్శ నగరం తగరపలస భీమిలి మండలం మాది. అయితే 2014లో కొనుక్కున్నాం మేము. దానికి లింక్ డాక్యుమెంట్లు వేసి చూసాము, ఈజీ తీసుకున్నాము, కరెక్ట్గా ఉందని చెప్పేసి మేము 4 సెంట్లు తీసుకున్నాం. వాళ్ళు పోలీసు అంటే ఎక్కువ వాళ్ళకి ధోరణి ఉంది. మేము వెళ్తే ఏం చేయలేకపోతున్నాం. అక్కడికి వెళ్తే రౌడీలు పెట్టి వాళ్ళు రాత్రి మీద వేసుకుని బేస్మెంట్లు అన్నీ లెవెల్ చేశారు. అందులో 14-15 ఇల్లులు ఉన్నాయండి. ఆ ఇల్లు ఏమనలేదు. సంచలనం కలిగిస్తున్న విశాఖ భూముల వ్యవహారం ఎటు తిరిగి ఏ తీరానికి చేరుతుందోనన్నది అంచనాలకు అందకపోయినప్పటికీ సామాన్యుడు మాత్రం తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.